అందరికీ నమస్కారం. ఇక మనము 3వ ఎపిసోడ్లోకి వెళ్దాము. ఇది ఆదిపర్వంలో 62వ అధ్యాయం మహాభారత మహత్వాన్ని పాఠనం వల్ల కలిగే ఫలితాన్ని సమగ్రంగా చెప్తుంది. ఏమనంటే, ముందు కృష్ణద్వైపాయనుడు అంటే వేదవ్యాస మహర్షి 3 సంవత్సరాలు నిత్యోత్సాహంతో అద్భుతమైన ఈ మహాభారతాఖ్యానాన్ని రచించాడు. త్రిభిర్వర్షై సదోత్థాయి కృష్ణద్వైపాయనో ముని మహాభారతం ఆఖ్యానం కృతవాన్ ఇదం అద్భుతం. ఈ అద్భుతమైన ఆఖ్యానాన్ని రచించాడు. ఇంకొకటి ఏంటంటే, చాలా రోజుల కిందట యూట్యూబ్లో ఒక పోస్టింగ్ వచ్చింది. ఎవరో పోస్ట్ చేశారు. ఏమనంటే, శ్రాద్ధ కార్యాలలో చనిపోయినప్పుడు, ఇంకా శ్రాద్ధ కార్యాలు జరిగినప్పుడు భగవద్గీత వేస్తుంటారు చాలా చోట్ల. దాన్ని విమర్శిస్తూ ఇదేంటి అదే ఇదా అనుకొని ఇది తప్పు అని పెట్టారు. దానికి ఆదిపర్వంలో 2 చోట్ల మంచి సమాధానం ఉంది. ఏమనంటే, యశ్చైనం శ్రావయేత్ శ్రాద్ధే బ్రాహ్మణాన్ పాదమంతతః అక్షయ్యం అన్నపానం వై పితॄణం తస్యోపతిష్టతే. దీన్ని శ్రాద్ధ సమయంలో బ్రాహ్మణులకు ఒక్క పాదమైనా వినిపిస్తే వాని పితరులకు అన్నపానాలు అక్షయమవుతాయి. ఇదే మాట ఆదిపర్వం 62వ అధ్యాయంలో 37వ శ్లోకంలో కూడా ఇదే అర్థం చెప్పారు. ఆ తర్వాత ఈ మహాభారత మహత్వాన్ని ఆదిపర్వం 62వ అధ్యాయంలో 64.5 శ్లోకాల్లో చెప్తాడు. అస్మిన్ అర్థశ్చ ధర్మశ్చ నిఖిలేనోపదిశ్యతే ఇతిహాసే మహాపుణ్యే బుద్ధిశ్చ పరినైష్టికి అక్షుద్రాన్ దానశీలాంశ్చ సత్యశీలాన్ అనాస్తికాన్ కార్ష్ణం వేదమిమం విద్వాన్ శ్రావయిత్వార్థం అశ్నుతే. చాలా పవిత్రమైన ఈ మహాభారతం అనే ఇతిహాసంలో ధర్మార్థాలు పూర్తిగా ఉపదేశింపబడ్డాయి. పరినిష్ఠితమైన మోక్షబుద్ధి ఉపదేశింపబడింది. కృష్ణద్వైపాయనుడు చెప్పిన ఈ భారత సంహితను మంచి స్వభావం కలవారికి, దానశీలులకు, సత్యశీలులకు, ఆస్తికులకు వినిపించిన విద్వాంసుడు అభీష్టాన్ని అర్థాన్ని పొందుతాడు. శరీరాయన కృతం పాపం వాచాచ మనసైవచ సర్వం సంత్యజతి క్షిప్రయం యా ఇదం శృణుయాన్ నరః. ఈ ఇతిహాసాన్ని విన్న మానవుడు మనోవాక్కాయలచే చేసిన పాపాల నుండి వెంటనే విముక్తుడవుతాడు. ధన్యం యశస్యం ఆయుష్యం పుణ్యం స్వర్గం తథైవచ కృష్ణద్వైపాయనేన ఇదం కృతం పుణ్యచికీర్షుణ. పవిత్రమైన పని చేయగోరి కృష్ణద్వైపాయనుడు ధనము, యశస్సు, ఆయువు, పుణ్యము, స్వర్గము ఇవ్వగలిగిన ఈ భారతాన్ని రచించాడు. య ఇదం శ్రావయేత్ విద్వాన్ ఏ చ ఇదం శృణుయున్ నరాః తే బ్రహ్మణస్థానమేత్య ప్రాప్నువత్ దేవతుల్యతాం. ఈ కథను వినిపించిన విద్వాంసుడు, విన్న మానవులు బ్రహ్మలోకం చేరి దేవసములవుతారు. విజ్ఞేయః సచ వేదానాం పారగో పఠన్. భారతాన్ని పఠించినవాడు వేద పారగుడని గుర్తించాలి. దేవేశుడైన ఈశ్వరుడు, పార్వతీదేవి, పలువురు తల్లులు గల కార్తికేయుని జననం ఇందులో వర్ణింపబడ్డాయి. అంటే త్రిమూర్తుల యొక్క జన్మము, కార్తికేయుని జన్మము, అంటే అందరి పురాణ పురుషుల జన్మక్రమం ఇందులో పేర్కొన్నారు. తత్రాపి ప్రాధాన్యత కలిగిన ఈశ్వరుడు, పార్వతీదేవి, బ్రహ్మ విష్ణువుల ఆవిర్భావము ఇందులో
విపులంగా చెప్పబడ్డాయి. అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పుట్టుక ఇందులో వివరంగా చెప్పబడి ఉండగా ఎవరో ఈశ్వరుడు లేడు, రాముడు వెళ్ళలేదు, ఇవన్నీ చెప్తే మీరు కొంచెం జాగరూకతతో ఉండండి. ఎందుకంటే ఇవి మన మన అస్తిత్వాన్ని, మన సంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని భ్రష్టు పట్టిస్తాయి. అయితే యాక్చువల్గా ఈ ఎపిసోడ్లలో నా ఒపీనియన్ చెప్పకూడదని అనుకున్నాను. అలాగే నేను చదివింది నాకు అర్థమైందే చెబుదాం అనుకున్నాను. కానీ ఇలాంటి వెర్రితలలు వేసిన వ్యాఖ్యానాలు ప్రజల్లోకి వస్తుంటే మరి ఖండించక తప్పదు. ఇక ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి న తత్ అన్యత్ర యన్నహాస్తి న తత్ క్వచిత్. భరతశ్రేష్ఠ ధర్మ అర్థ కామ మోక్షాల విషయంలో ఇందులో ఉన్నది ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఇతరత్రా ఉండదు. దీనికి వేరే చోట చెప్పాలి, కానీ ఇక్కడే అంతా ఉంది, ఇక్కడ లేనిది ఏది లేదు అన్నదానికి చాలా విషయాలు ఉన్నాయి. భౌగోళిక విషయాలు ఇందులో చాలా విపులంగా చెప్పబడ్డాయి. 3D మ్యాప్ని మీరు ముందుంచుకొని పాండవుల జైత్రయాత్ర, రాజసూయోగం కోసం జైత్రయాత్ర చేసిన ప్రదేశాలు, రాజ్యాలు చూస్తే అచ్చంగా ఈ మ్యాప్లో ఉన్నట్టే ఉంటాయి. అర్జునుడు ఉత్తర దిశకు వెళ్ళినప్పుడు చైనా దేశాన్ని జయించినట్టుంది. సముద్రాలు తూర్పు సముద్రం, పశ్చిమ సముద్రం, దక్షిణ సముద్రం గురించి చెప్పారు. ఉత్తరాన సముద్రం చెప్పలేదే, హిమాలయ పర్వతాల గురించే చెప్పారుగా. మరి అప్పటికి అంటే ఒక 4,000 లేదా 5,000 సంవత్సరాల కిందటే భౌగోళిక స్వరూపం వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. ఇంకా మన సైన్స్ చెబుతుంది సూర్య కిరణాల చేత చంద్రుడు ప్రకాశిస్తాడని. ఈ మాట కొంచెం డిఫరెంట్గా ఇందులో చెప్పబడింది. అన్యోన్య కిరణగ్రస్త సూర్యచంద్రవు, సూర్యుడు చంద్రుడు పరస్పర కిరణాలు గ్రహించి ప్రకాశిస్తారు అని. సో ఇక ఈ మహాభారతం గురించి మన కవిత్రం ఏమన్నారో జస్ట్ టచ్ చేద్దాం. మా అన్నయ్య గారు ఏమన్నారంటే, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, అధ్యాత్మ విధులు వేదాంతమయు, నీతి విచక్షణలు నీతి శాస్త్రంబని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు లక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయంబని, మహిని కొనియాడుచుండ వివిధ తత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు. ఇంకోటి అన్నాడు, అమలిన తారకా సమదయంబుల నెన్నను సర్వవేద శాస్త్రముల అశేషపారము ముదంబున పొందను, బుద్ధివాహు విక్రమణ దుర్గమార్ధజల గౌరవ భారతీ సముద్రము దరియంగనీదనం, విధాత్మకైన నెరపోలిని. ఆయన చుక్కలను లెక్క పెట్టవచ్చు, ఆ చుక్కలను లెక్క పెట్టడం కానీ, భారతము అనే ఈ మహాసముద్రాన్ని ఈదుతూ అవతల ఒడ్డుకు చేరడం కానీ బ్రహ్మకైనా సాధ్యం కాదు అన్నాడు నన్నయ్య గారు. ఇక తిక్కన గారు ఏమన్నారంటే, వేదములకు అఖిల స్మృతి వాదములకు బహుపురాణ వర్గములకు వాదైన చోటుల తా మోదల ధర్మార్థ కామ మోక్షస్థితికి. వేదాలకి, ఉపనిషత్తులకి, పురాణాలకి ఎక్కడైనా అంటే క్లాష్ వస్తే
ఈ భారతం సమాధానం చెబుతుంది. సో అంతటి మహాభారతాన్ని మనము రోజుకి కాదు, ఒక వారంలో 3 సార్లు 2 సార్లు విడతకి 10 నుంచి 12 నిమిషాలు వినడము కరెక్టే, సమంజసమే. కాబట్టి మనం ఒప్పుకున్నంత వరకు భగవంతుడు ఇచ్చిన ఇది ఆయుర్దాయం అనండి, లేదా శక్తి అనండి, సద్బుద్ధి అనండి, మనం ఈ పనిలో ఉందాం. మరొకసారి మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నన్ను ప్రోత్సహించడానికి ఈ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బంధుమిత్రులకి, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మీకు అవకాశం ఉంటే ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. నా ఉచ్చారణలో కానీ, నా హావభావాల్లో కానీ, నా చెప్పడంలో కానీ ఏదైనా ఉంటే నన్ను నేను సరిదిద్దుకోవడానికి ఎల్లవేళలా నేను సిద్ధంగా ఉంటాను. ఇంకా ఇప్పుడు ఇది 1,00,000 శ్లోకాలు స్థాళీపులాకంగా చెప్పుకుంటూ వెళ్తాం. ఏదన్నా నేను దాటవేయక తప్పదు కదా. అలా మీరు ఇంపార్టెంట్ అని భావించినవి నేను దాటవేస్తే మీరు చెప్పండి. నేను వాటిని కూడా టచ్ చేసి మాట్లాడుకుందాం. నమస్కారం.